కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా గోల్డ్ స్మగ్లింగ్ ఆగడం లేదు. ఏదో విధంగా విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. తాజాగా శంషాబాద్ లో కేజీకి పైగా బంగారం పట్టుబడింది. కొత్త కొత్త రూట్లలో బంగారం అక్రమ రవాణా జరుపుతున్నారు కేటుగాళ్లు. గోల్డ్ స్మగ్లింగ్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బ్రేకులు పడుతున్నాయి. స్మగ్లర్లు బంగారాన్ని తీసుకువచ్చే తీరు అధికారుల్ని ఆశ్చర్యపరుస్తోంది. బంగారాన్ని తరలించడానికి కేటుగాళ్లు వేస్తున్న స్కెచ్లతో షాక్ అవుతున్నారు అధికారులు. గతంలో దుబాయ్ నుంచి వస్తున్న ఓ వ్యక్తి దగ్గర 4.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జీన్స్ ప్యాంట్ లో తరలిస్తూ పగడ్బందీగా స్మగ్లింగ్ కు వేసిన ప్లాన్ ను అడ్డుకున్నారు. తాజాగా మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల దగ్గర కేజీ 109 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గోల్డ్ బిస్కెట్లు, చేతి గాజుల రూపంలో బంగారాన్ని తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. షూ వేసుకుని కాలి మడమ భాగంలో గోల్డ్ బిస్కెట్లను అమర్చాడు నిందితుడు. ఆ తర్వాత వాటిని బ్యాండేజ్ తో కవర్ చేశాడు. అనుమానం వచ్చిన అధికారులు అతన్ని పట్టుకోవడంతో పాటు అతనితో వచ్చిన మరో మహిళ దగ్గర నుంచి బంగారు గాజులను రికవరీ చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 32.6 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇలా అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న తీరు చూస్తుంటే అధికారులే విస్తుపోతున్నారు. బట్టలు, షూ, కాఫీ పౌడర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, లో దుస్తువుల్లో వేసుకుని బంగారం తెస్తున్నారు స్మగ్లర్లు. కస్టమ్ అధికారులు, పోలీసుల కళ్లుగప్పటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఎయిర్పోర్ట్ అధికారులకు చిక్కితే మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా దొడ్డిదారిన దొంగ బంగారంతో బయటపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు అలర్ట్ గా ఉన్నప్పటికీ స్మగ్లర్లు మాత్రం ఎంతకు తగ్గటం లేదు.